తులసి నాకు నా పిల్లల సంతోషమే ముఖ్యం అన్నయ్య గారు. వెంటనే ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. పెళ్లి జరిపించడానికి ముందే నేనే ఇల్లు చూసి పెడతాను. ముందే పాలు పొంగించి ఇంట్లో వస్తువులన్నీ చక్కగా ముందే సర్దించి మీ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. అన్ని సౌకర్యంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాది. తర్వాత ఓ చిన్న విషయం. మళ్ళీ ఏంటి అన్నట్టు ఈ వేరు కాపురం విషయం ముందే మా అబ్బాయికి చెప్పొద్దు. రేవతి, నువ్వు కూడా చెప్పొద్దు. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. మీ నోరంటే భయం కానీ మీ నిజాయితీ మీద మాత్రం నాకు నమ్మకం ఉంది. అలాగే కానివ్వండి. శుభం. ఏమండి, పట్టుకోండి. అన్నయ్య గారు, వదిన గారు, శుభలేఖలు తీసుకోండి. అన్నయ్య గారు, మీకు శ్రమ లేకుండా మేము అందరికీ కలిపి శుభలేఖలు కొట్టించేశాం. అందరికీ పంచండి. ఇక పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు మేం చూసుకుంటాం. సరేనా? ఏమండి, పదండి. అలాగే. అన్నయ్య గారు వస్తాను, వదిన వస్తాను. పదండి. సరే పద. కోడలు పిల్ల, వెళ్ళొస్తాను. ఇక మీ పెళ్లి అయిపోయినట్టే. మా వాడితో ఎప్పట్లాగే హ్యాపీగా ఉండు. అలాగే అత్తయ్య. అత్తయ్య, అయ్యో ఎంత బాగుందో ఈ పిలుపు. థ్యాంక్స్ అమ్మా, ఉంటాను. బాయ్. వస్తానండి. రండి. ఆంటీ, వేరే కాపురం పెట్టించడానికి ఒప్పుకుని రేవతి వాళ్ళ నాన్నగారినైతే ఒప్పించారు. మరి ఝాన్సీ సంగతి ఏంటి? అసలే మొండి. అంతకు మించి ఇప్పుడు ఆవేశంలో ఉంది. తననెలా ఒప్పిస్తారు? తెగింపుతో కాని కొన్ని పనులు త్యాగంతో అవుతాయని అర్థమైంది కదా. ఇలాగే దానికి కూడా ఏదో ఒక దారి దొరుకుతుందిలే. కానీ ఈ పెళ్లిళ్ళైతే జరిగిపోవాలి. లక్ష్మి, వెళ్దాం పద. ఏమండి, రండి. సరే పద. వచ్చే సోమవారమే నా పెళ్లి. ఫ్యామిలీతో అందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. రేవతి మేడంని పెళ్లి ఎప్పుడెప్పుడా అని బుర్ర తినేసేవాళ్ళం కదా. ఇంకా ఈ టాపిక్కి ఫుల్ స్టాప్ పడింది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు మేడం? నేనే ఆ పెళ్లి కొడుకుని. విష్ణు, నువ్వెందుకు వచ్చావు? ఈ పెళ్లి కూతురుతో కలిసి అందరినీ పెళ్లికి పిలుద్దాం అని చెప్పి. ఏ, మీ ఆఫీస్ స్టాఫ్ ని నువ్వు ఒక్కదానివే పిలవాలా? ఏమండి, నేను రావటం తప్ప? చాలా బాగున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మ పేరు మీరంతా వినే ఉంటారు, తులసమ్మ. మా అమ్మ క్యాటరింగ్ సర్వీస్ కూడా నడిపిస్తుంది. ఒక్కసారి మా పెళ్లి విందు ఆరగిస్తే జీవితంలో మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. తులసమ్మ క్యాటరింగ్ గురించి చాలానే విన్నాం. తప్పకుండా వస్తాం. ఆంటీ, ఒకే రోజు పెళ్లి అంటేనే ఝాన్సీ అంత రెచ్చిపోతుంది. ఇక రేవతి తన తోడికోడలు కాబోతుంది అని తెలిస్తే రేవతిని క్షమిస్తుందా? ఈ పెళ్లి కూడా ఆపేపిస్తుందేమో. కలిసి పనిచేస్తున్న వాళ్ళిద్దరి మధ్య ఇంత పగేంటో అర్థం కావడం లేదు. అలాంటి వాళ్ల మధ్య ఈగోలు ఎక్కువ లక్ష్మి. అందుకే అన్నాను, రేవతి వాళ్ళ నాన్నగారిని ఒప్పించడం ఒకెత్తైతే ఇప్పుడు ఝాన్సీని ఒప్పించడమే చాలా పెద్ద రిస్క్ అని. అయినా సరే ఒప్పించాలి. పద. అసలే ఆవేశంలో ఉన్న మనిషి. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేవతి విషయం అస్సలు తెలియనివ్వకుండా ఝాన్సీని పెళ్లికి ఒప్పించే తీరుతాను. రా, పద. ఝాన్సీ,
వచ్చావా? ఊళ్ళో గొడవలు ఏమున్నాయో, వైరల్ అయ్యే కంటెంట్లు ఏమున్నాయో, ఫాలోవర్స్ ని ఎలా పెంచుకోవాలో వెతుక్కోకుండా నన్ను వెతుక్కుంటూ మళ్ళీ రావడం దేనికి? ఝాన్సీ, దయచేసి నన్ను అలా అర్థం చేసుకోకమ్మా. నాకు ఊళ్ళో వాళ్ళందరికంటే నా కొడుకుల సంతోషం ముఖ్యం. నాకు కోడలు కాబోతున్నా నీ సంతోషం ముఖ్యం. నందిని విషయంలోనూ నా విషయంలోనూ నువ్వు చేసింది మోసమే. నీలాంటి మనిషిని క్షమించి నా జీవితం నీ కొడుకు చేతుల్లో పెట్టమంటావా? అయ్యో, ఈశ్వర్ చాలా మంచివాడమ్మా. పైగా నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు. నిన్ను బాగా చూసుకుంటాడు. కాపురం చేసేది, కలిసి ప్రయాణించేది మీరే కదా. నా వల్ల మీకెలాంటి ఇబ్బంది ఉండదు. దయచేసి ఈ పెళ్లి ఒప్పుకోమ్మా. సంతోషంగా ఒప్పుకున్న మా అమ్మాయి ఈ రోజు ఈ పెళ్లి వద్దని చెప్తుందంటే అమ్మాయి మనసు ఎంత గాయమైందో ఆలోచించకుండా మీరు మళ్ళీ ఒప్పించే ప్రయత్నానికి రావడం ఏమీ బాగోలేదు. మీ అబ్బాయి కాకపోతే మా అమ్మాయికి ఇంకా మంచి సంబంధాలు వస్తాయి. అయ్యో వదినా, మీరు కూడా ఇలా ఆవేశపడితే నా బాధ ఇంకెవరితో చెప్పుకోవాలి? నువ్వు ఇక్కడ ఎవ్వరితోనూ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేంటో, కోర్టులో నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో మీ కళ్ళారా చూసాం. మళ్ళీ నా కళ్ళు కప్పి మీ అబ్బాయితో నా పెళ్లి జరిపించాలని చూడకు. నాతో గొడవ పెట్టుకున్న శత్రువి నువ్వేనని పెళ్లికి ముందే తెలియడం చాలా మంచిదైంది. నేను చాలా సేఫ్. ఝాన్సీ, నీ విషయంలో నేను ముందు నుంచి భయపడుతూనే ఉన్నాను. ఇప్పుడు అదే జరుగుతుంది. మనమిద్దరం కలిసిన సందర్భాలే మనకి శత్రువులు, కానీ మనం కాదు. నేను కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాను. తులసమ్మ, ఇప్పటి వరకు నీ గురించి ఫోన్లోనే చూసాం. ఈ మధ్య టీవీ వార్తల్లో కూడా కనిపిస్తున్నాయి. మేమేమో ఇంటి గుట్టు వీధికెక్కితే భయపడేవాళ్ళం, కానీ నువ్వేమో ప్రపంచం మొత్తానికి తెలిసినా నష్టం లేదు అనుకునేదానివి. మీలాంటి వాళ్లతో బియ్యం పొందడం మాకు అస్సలు ఇష్టం లేదు. మమ్మల్ని వదిలేయండి. అయ్యో వదినా, ఈశ్వర్ ఝాన్సీ ప్రేమించుకున్నారు. చిలక గోరింకల్లా చక్కని జంట అనిపించారు. అలాంటి జంటను మనం కలిపే ప్రయత్నం చేయాలి, కానీ ఇలా విడదీస్తామా? పెద్దవారు, మీరే అర్థం చేసుకోకపోతే ఎలా? మీరేంటో పూర్తిగా అర్థమైపోయింది కదా, ఇంకా కొత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు. అయ్యో అన్నయ్య గారు, ఆ రోజు ఝాన్సీ మనసు నేను కావాలని బాధ పెట్టలేదు. కావాలని నేను కోర్టులో సాక్ష్యం చెప్పలేదు. ఈ తులసమ్మ గురించి, నా కేటరింగ్ సర్వీస్ గురించి సిటీ మొత్తం అందరికీ తెలుసు. కావాలంటే కనుక్కోండి. ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. చిన్న చిన్న అపార్థాలకు పెళ్లి ఆపడం అది ఎవరికీ మంచిది కాదు. అర్థం చేసుకుని మీ అమ్మాయికి నచ్చ చెప్పండి అన్నయ్య గారు. ఈ పెళ్లి సంబంధం ఇంతటితో తెగిపోయింది. ఇక మీరు మా అమ్మాయిని మర్చిపోండి. అయ్యో అన్నయ్య గారు, నా బాధ ఎంత చెప్తున్నా మీకు అర్థం కావట్లేదా? మీ కాళ్ళు పట్టుకుంటా. ఆంటీ, ఏం చేస్తున్నారు? లేవండి. తన కొడుకు ప్రేమని గెలిపించడం కోసం ఒక తల్లి ఇలా నీ తండ్రి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడింది అంటే ఈ తల్లి ఎంత గొప్పదో ఆలోచించు. ఇలాంటి మనిషికి కోడలయ్యే అవకాశం పోగొట్టుకుంటే అది నీ దురదృష్టం. ఒక్కసారి ఆలోచించుకో. హే, ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? హూ ఆర్ యు? ఝాన్సీ, లక్ష్మి నాకు తోడుగా వచ్చింది. తోడుగా వచ్చింది కదా అని మన విషయంలో తలదూర్చడానికి తనకేం హక్కుంది? గుమ్మం బయటే ఉండమని చెప్పు. అది కాదు ఝాన్సీ, ఆ అమ్మాయి నాకు కావలసిన అమ్మాయి. నేను కావలసిన మనిషి అయితే తనను బయటికి వెళ్ళమని చెప్పు. అలా కుదరదంటే నీతో మాట్లాడడం కూడా నాకు కుదరదు. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళొచ్చు. అవుట్. ఆంటీ, నా వల్ల మీరెందుకు మాటలు పడటం? మీరు మాట్లాడి రండి, నేను బయట వెయిట్ చేస్తాను. లక్ష్మి, లక్ష్మి, తనని బయటికి పంపించానని మీరు ఫీల్ అవుతూ ఉంటే మీరు బయటికి వెళ్ళొచ్చు. నేను అసలే చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నాను. తనకి సంబంధం లేని విషయాల్లో తను కల్పించుకోకుండా అలా బయట ఉంటేనే మంచిది. అన్నట్టు తను ఒక విషయంలో నా కళ్ళు తెరిపించింది.
నిజంగా మీరు చాలా గొప్ప అమ్మ. కొడుకు ప్రేమ కోసం మా నాన్న కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డారంటే గ్రేట్. మీలాంటి ఆవిడకి కోడలవ్వడం నిజంగా నా అదృష్టం. మరి నేను కూడా తొందరపడి కోపంలో రాంగ్ స్టెప్ తీసుకోకూడదు కదా, అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీ అబ్బాయి ఈశ్వర్ని నేను పెళ్లి చేసుకుంటాను. అయ్యో, చాలా చాలా సంతోషం అమ్మా. ఝాన్సీ, ఇంతలోనే నీ నిర్ణయం మారిపోయింది ఏంటమ్మా? తను నా కాళ్ళు పట్టుకుంటాను అనగానే నీ మనసు కరిగిపోయిందా ఏంటి? లేదు డాడీ, ఆలోచించి డెసిషన్ తీసుకున్నాను. కానీ ఇందులో ఒక కండిషన్ ఉంది. కండిషనా? కండిషన్ ఏంటమ్మా? ఈ కండిషన్ కి మీరు ఒప్పుకుంటేనే నేను ఈశ్వర్ని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి పనులన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి. ఏర్పాట్లు హడావిడి అంతా మీదే. కానీ మా పెళ్లికి మీరు ఇంట్లో గాని మండపంలో గాని ఉండకూడదు. అసలు ఈ ఊళ్ళోనే ఉండకూడదు. ఝాన్సీ, నువ్వేం చెప్తున్నావా? నీకు అర్థమవుతుందా? నేను నా లైఫ్ ని అంత సరదాగా తీసుకోను. సీరియస్ గానే చెప్తున్నాను. వెళ్తారా వెళ్ళరా? చాలా పెద్ద కండిషనే పెట్టాను. దీన్ని మీరు ఒప్పుకోవడం చాలా కష్టం. కొడుకంటే ప్రాణం కదా, అంత తేలిగ్గా వదిలి వెళ్ళలేరులే. మీరు వెళ్ళరు, వెళ్ళలేరు. కాళ్ళు పట్టుకున్నంత ఈజీ కాదు కొడుకును వదిలి వెళ్ళడం. మీరు వెళ్ళకపోతే మీ కొడుకు ప్రేమను, ఇటు నా ప్రేమను నాశనం చేసిన వాళ్ళు అవుతారు. మీరు వాళ్ళ మధ్యనే ఉంటూ ఊళ్ళో జరిగే గొడవలన్నిటికీ తగుదునమ్మా అంటూ నోరేసుకుని వాళ్ళ మీద పడిపోయి ఊళ్ళో వాళ్ళకి న్యాయం చేస్తున్నానని మీ కొడుకులకు అన్యాయం చేస్తూ ఉంటారు. కొడుకుల జీవితాలు నాశనం అయ్యేదాకా ఇలా సంబంధాలు వెతుక్కుంటూ వాళ్ళని పిచ్చోళ్ళం చేసేదాకా మీరు వెళ్ళరు. నేను వెళ్తాను. అదే మాట ప్రమాణం చేసి చెప్పండి. నా మాటే ప్రమాణం. నా ఇల్లు ఊరు వదిలి వెళ్ళిపోతాను. నమ్ముతాను. ఇక వెళ్ళి మీరు పెళ్లి పనులు చూసుకోండి అత్తయ్య గారు. చాలు, చాలా సంతోషం అమ్మా. వెళ్ళొస్తా అన్నయ్య గారు. మంచిది.
లక్ష్మి లక్ష్మి లక్ష్మి, ఆంటీ ఝాన్సీ విషయంలో నువ్వేం బాధపడకమ్మా. తెలియని తను అంతే. నా సంగతి అటు ఉంచండి ఆంటీ. ఇంతకీ తను పెళ్లి కొప్పుకుందా? ఒప్పుకుందా అని అంత నెమ్మదిగా అడుగుతావేంటి? చాలా చాలా సంతోషంగా ఒప్పుకుంది. ఝాన్సీ చాలా మంచి పిల్ల లక్ష్మి. నీకు తెలియదేముంది? ఈ కాలం పిల్లలకి చిన్న చిన్న ఈగులు పంతాలు ఉంటాయి కదా. అంటే అది నీకంటే అవేం లేవనుకో. జరిగిన దాంట్లో తప్పేంటో ఒప్పేంటో అన్ని వివరించాక అర్థం చేసుకుంది. ఆంటీ మీరు నిజమే చెప్తున్నారా? అయ్యో లక్ష్మి, నీతో నేను అబద్ధం చెప్తానా? నిజమమ్మా. పగతో రగిలే మనిషిని కూడా ప్రేమతో మార్చగలం, అర్థం చేసుకునేలా చేయగలం. నేనిప్పుడు అదే చేశాను. అవతల పెళ్లి పనులు హడావిడి చాలా ఉన్నాయి. పద పద, బండితి పద. నేను ఇలా ఝాన్సీ మేడం చూస్తే అంతే సంగతి. ముందు నువ్వు బయటికి నడు. మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు రేవతి. అయ్యో నీకు అర్థం కావట్లేదు. ముందు ఇక్కడ నుంచి పద ప్లీజ్. మేడం, ఝాన్సీ మేడం వస్తున్నారు. విష్ణు నువ్వు ఇక్కడే ఉండు. అరే మేడం, ఎక్కడికి వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్తాను మేడం? మీరు కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్నారు కదా, మీ మీటింగ్ కంప్లీట్ అయిందో లేదో చూద్దామని. కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు ఏంటి? ఏంటి ఆ కార్డ్స్ అందరి దగ్గర కనిపిస్తున్నాయి? అది మేడం, నెక్స్ట్ మంత్ 30th రేవతి గారి పెళ్లి మేడం. అవును మేడం. మీ క్యాబిన్లోకి వచ్చి స్పెషల్గా మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా? కావాలని చేయడం ఏంటి మేడం? నాకు పెళ్లి జరగబోయే రోజున నన్ను నీ పెళ్లికి పిలవడాన్ని ఇంకేమనాలి? నా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని నీ పెళ్లికి రావాలా? వామ్మో, ఈ ఝాన్సీకి ఇంతిగో ఏంటో. మేడం, సేమ్ డేట్లో మీ పెళ్ళి అని నాకు తెలియదు మేడం. తెలియకేం కాదు, అంత తెలిసి నువ్వు ఫిక్స్ అయినట్టున్నావు. అందుకే శుభలేఖలు నేను ఇవ్వడానికి ముందు అందరికీ నువ్వు పంచుతున్నావు. నీ పెళ్లికి మన స్టాఫ్ అందరూ వస్తే మరి నా పెళ్లికి ఎవరు వస్తారు? నీ అందరికీ చెప్తున్నా, నెక్స్ట్ మంత్ 30th ఎవరి పెళ్ళుందో ఫంక్షన్ ఉందో నాకు తెలీదు. మీరందరూ మాత్రం నా పెళ్లికే రావాలి. మీకు నేను ఇంపార్టెంటో రేవతి ఇంపార్టెంటో మీరే డిసైడ్ చేసుకోండి. తొందరలో కార్డ్ పంపిస్తాను, ఓకేనా? ఓకే మేడం. మేడం, ఏ జరగా. బాస్ అని పొగరు చూపిస్తుంది. పెళ్లికి ఎవరైనా ప్రేమతో ఆహ్వానిస్తారు కానీ ఇలా పంతంతో ఆర్డర్ వేస్తారా? భలే బాస్ ఏజెంట్ చూపిస్తుంది. విష్ణు చూసావా ఝాన్సీ మేడం ఆవేశం? కళ్ళారా చూశాను. మన పెళ్లిళ్ళు ఒకరోజు అన్నందుకే అంతలా ఊగిపోతుందే. ఇంక నువ్వు చేసుకోబోయేది ఈశ్వర్ వాళ్ళ అన్నయ్య నేనే అని తెలిస్తే అసలు ఈ పెళ్లినే ఆపేస్తుంది అనిపిస్తుంది. ఆఫీసులోనే నిన్ను ఇలా ఆడుకుంటుంది, ఇంకా నువ్వు మా ఇంటి పెద్ద కోడలు అంటే అసలు తను మా ఇంటి కోడలు అవుతుందా? అవ్వాలి. అయితేనే కదా రేపు నేను తనతో ఆడుకునేది. ఎలాగైనా నా పెళ్లి ఈశ్వర్ పెళ్లి చెయ్యాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్న మా అమ్మ
ఈ విషయం బయటికి తెలియనీయకుండా పెళ్ళిళ్ళు ఎలా జరిపిస్తుందో. భగవంతుడా, మా అమ్మకి నువ్వే దిక్కు. మా పెళ్ళికి ఝాన్సీయే పెద్ద ముప్పు. నువ్వే కాపాడాలి. సరే సరే, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, నువ్వురా. ఝాన్సీ, కంగ్రాచులేషన్స్ ఝాన్సీ, కంగ్రాచులేషన్స్. మా అమ్మ అంటేనే ఫైర్ అయిపోతూ నువ్వు మా ఇంటికి వచ్చి గొడవ చేసి వెళ్ళాక ఇంక ఈ పెళ్లి ఆగిపోయింది అనుకున్నాను. నా లైఫ్లో ఫస్ట్ లవ్ నువ్వే ఝాన్సీ. అలాంటి నువ్వు మిస్ అయిపోతే నేనేమైపోతాను అని నాకే భయమేసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కానీ మా అమ్మ అస్సలు ఊరుకోలేదు. అటు మా అన్నయ్య పెళ్ళికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవో వస్తే వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడి కన్విన్స్ చేసి వచ్చింది. ఇటు మీ ఇంటికి వచ్చి నిన్ను మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసింది. ఎంతైనా మా అమ్మ చాలా గ్రేట్. మా కోసం ఏమైనా చేస్తుంది. మీ అన్నయ్య పెళ్ళేంటి? మా అన్నయ్య పెళ్లి కూడా పెట్టుకున్నాను ఝాన్సీ, రెండు సెట్ అయిపోయాయి. అందుకే ఇంత ఎక్సైట్మెంట్. అవును, ఎందుకు మా అమ్మ నీతో ఏం మాట్లాడింది? నిన్ను ఎలా ఒప్పించింది? మీ అమ్మ నన్ను ఒప్పించడం కాదు, నా ముందు మీ అమ్మే ఒక కండిషన్ ఒప్పుకుంది. కండిషనా? అంటే మీ అమ్మ నీతో ఇంకా చెప్పలేదన్నమాట. ఏంటది? మన పెళ్లి జరగడానికి ముందే మీ అమ్మను మీ ఇల్లు వదిలేసి ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలన్నాను. అమ్మ మీద ఎప్పుడు రానంత కోపం వస్తుంది అన్నయ్య. అమ్మ మీద నీకంత కోపం వచ్చే పని అమ్మ ఏం చేసిందన్నయ్య? ఝాన్సీతో నా పెళ్లి జరగడం కోసం పెళ్లికి ముందే అమ్మ ఈ ఇల్లు వదిలి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతుందంట.